నమః శివాయ 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 నమః శివాయ. నీకు ఒకప్పుడు అక్షరాభ్యాసం చేశారు, జ్ఞాపకం ఉందా? తెలుగు మాటతో చెప్పాలి, జ్ఞాపకం ఉందా? చెప్పు. లేదు లే. తర్వాత ఏం చేశాను? నేను బడిలో వేసాను, అంతేనా? బడిలో ఎల్కేజీతో మొదలుపెట్టావా? ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఇప్పుడు ఎన్నో క్లాస్ నువ్వు? థర్డ్ క్లాస్. బాబోయ్, అంతే. సరే, అయితే అక్షరాభ్యాసం అంటే నీకేం తెలిసింది? అక్షరాలు రాయటం నేర్పించారు, అంతేనా? అంతే. అయితే ఇంకా బాగా తెలుసుకోవాలి, సరేనా? చెప్పాలి. సరే అలా సరేనా అనుకుంటా, సరే రాలి అర్థమవుతుందా? అప్పుడు బాగా అర్థం అవుతుంది, అటువంటి వాళ్ళకి బాగా అర్థం. నువ్వు ఇప్పుడు మనిషి జన్మ వచ్చింది, గత జన్మల్లో చాలా జన్మలైనవి, ఇది తెలుసుకోవాలి. పురుగు దగ్గర నుంచి వచ్చావు, పురుగు దగ్గర నుంచి బల్లి, పిల్లి, కుక్క, గాడిద, గుర్రం, సింహం అన్నీ వచ్చావు. తెలుసా నీకు? అందరు అట్లాగే వస్తారు. ఆ వచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే, అక్కడ మరి మన పిల్లలు ఏం చేస్తాడో చూసావా? మన పిల్లలను చూసావా? పిల్లలను చూసావా? కుక్కలను చూసావా? గాడిదలను చూసావా? సింహాన్ని చూసావా? ఇప్పుడు వీడియోలో చూసావా? సింహాన్ని సినిమాలో చూసావా? ఏం చేస్తుంటాయి అవి? మళ్ళాగానే అటువంటి తిరుగుతుంటాయి, ఏదో తినటానికి కోసం ప్రయత్నం చేస్తాయి, దొరకకపోతే అవతల దాన్ని చంపుకొని తింటుంటాయి. అట్లా పని చేసుకోవటంలో మనిషి ఏం చేస్తాడంటే, తాను ఏవో కృషి చేసి కసరత్తు చేసి అవస్థపడతాడు, ఏదో పని చేసి అవస్థపడతాడు, తర్వాత చచ్చిపోతాడు, అంటే ఆ దేహాన్ని వదిలేస్తాడు. కానీ జీవుడు చచ్చిపోడు. జీవుడు అనే పేరు వైపున ఇలా ఏమిటో అంటే నోటితో చెప్పాలి. విన్నా. జీవుడు అంటే జీవించేవాడు. జీవించడం అంటే చావకుండా ఉంటాడు. జీవుడు అనేవాడు చావడు. ఎన్ని దేహాల్లో వదిలేసినా కూడా దేహాన్ని వదులుతూ ఉంటారు, కానీ దాన్ని జీవుడికి చావటం అని అనరు. కనుక నువ్వు కూడా జీవుడివే, అంటే నువ్వు ఎప్పుడూ ఉండేవాడివి, కానీ నీకు చావు అనేది లేదు. జీవుడికి ఎవరు ఉండదు. దేహం వదిలేస్తే ఇంకో దేహం తెచ్చుకుంటాడు, అంతేగాని చావడు. అట్లా చావకుండా తను తాను ఎన్ని దేహాలు అయినప్పటికీ కూడా పురుగులు, పుట్రలు, కాకులు, పక్షులు ఎన్ని అయినా కూడా అన్నీ అయినప్పుడు కూడా అవన్నీ వదిలేశాడు, కానీ నేను అని ఉన్నాడు. ఉన్నావా ఇప్పుడు? చెప్పు. ఉన్నా, సరిగా అర్థం చేసుకో. ఉన్నావా ఇప్పుడు? ఎట్లా ఉన్నావా ఇప్పుడు? సింహంగా ఉన్నావా? బర్రెగా ఉన్నావా? లేదు. ఇప్పుడు ఎట్లా ఉన్నావు? అవన్నీ వదిలేసి ఉన్నావు, అర్థమవుతుందా? కనుక అన్నీ వదిలేసేవి నువ్వు ఉండటం. ఇది జీవుడంటే. జీవుడంటే జీవించేవాడు, బతిక ఉండేవాడు అర్థం అన్నమాట. కనుక ఇది
నువ్వు చేస్తున్నటువంటి సంస్కారం. ఆ సంస్కారం ఏం చేసావంటే పురుగు దాన్ని వదిలేసి దానికంటే కొంచెం గొప్పగా కొంచెం వెళ్ళి దానికంటే ఇంకా గొప్పగా ఇంకా ఒక కాకి, చిలక, ఓ పక్షి, ఇంకా గొప్పగా పిల్లి, ఇంకా గొప్పగా కుక్క, ఇంకా గొప్పగా గుర్రం పరిగెత్తేవా ఎప్పుడా తెలియదు. అయితే గుర్రంగా ఉన్నాడు పరిగెత్తుంటాడు. అట్లా అయినప్పటికీ ఏం చేసావంటే అవన్నీ నేను కాదు అని వదిలేసి నేను నిలుపుకొని వచ్చావు. అర్థమవుతుందా? ఇది నువ్వు చేసిన పని. ఎవరు చేస్తారు? నువ్వే చేస్తారు, ఇంకెవరు చేస్తారు? అంతేనా? పిల్లిలో పని చేసేది ఎవరు? నేను అనుకుంటా పని చేస్తుంది. పిల్లిని వదిలేస్తుంది, నేను తెచ్చుకుంటాను. అదే నిన్న ఎన్ని పనులు చేసావు? నాన్న నీకు అది బ్లడ్ టెస్ట్ చేయించారా నీకు? ఇదే అది ఇప్పుడు ఉందా? నిన్న అయిపోయింది. అది అయిపోయింది కదా, నువ్వు ఉన్నావా? ఉన్నావు. నిన్న అయిపోయింది. నిన్న పనులన్నీ అయిపోయినాయి, నిన్న కూడా అయిపోయింది. కానీ ఈ నేను మాత్రం కాదు, నేను మాత్రం ఎప్పుడు ఉంటుంది. అర్థమవుతుందా? అట్లా ఎప్పుడు ఇట్లా నేనున్నా అంటావా? చెప్పు అంటావా లేదా? అంట అది నేను అంటావే. అది అంటే ఒకటి నువ్వు ఉన్నాను గుర్తిస్తున్నావు అన్నమాట. గుర్తించడం అంటే తెలిస్తే నీకు గుర్తిస్తున్నావు. ఇది నువ్వు చేసే పని. దీన్ని సంస్కారం అంటారు. సంస్కారం అంటే సంస్కారం పదం విన్నావు ఎప్పుడన్నా? నీకు తెలుగు వస్తుంది అసలు? సంస్కారం అంటే నువ్వు చేసుకున్నది. సంస్కరోతి ఇది సంస్కార. కరోతి అంటే చేసుకుంటున్నాడు. జీవుడు ఏం చేస్తాడంటే వాడే చేసుకుంటాడు. ఏం చేసుకుంటాడంటే అన్నీ వెళ్ళిపోతాయి నేనుంటా, అంటే వెళ్ళిపోతాయి నేనుంటా, నేనున్నా అంటాడు. అంటాడా? ఎట్లా అంటాడు? నేను చెప్పాను, అన్నీ వెళ్ళిపోతాయి నేనుంటా. ఉండదు నీకు సంతోషమేనా? అని చెప్పాలి, సంతోషంగా చెప్పాలి. కానీ అన్నీ వెళ్ళిపోతే నేను అన్నీ వెళ్ళిపోతే నేనుంటా అని చెప్పు. అన్నీ వెళ్ళిపోతాయి, ఒకటే సంతోషంగా సత్యంగా అది నువ్వు చేసుకున్నావు. అది ఉండటం బాగుంది, కానీ ఉండటం అంటే ఎట్లా ఉంటుందో ఇంకా ఎంత బాగా ఉండాలి. అది ఎవరు చేసుకోవాలి? అది కూడా నువ్వు చేసుకోవాలి. ఇన్ని జన్మలు నువ్వు చేసుకున్నావు కదా, ఇప్పుడు కూడా నువ్వు చేసుకోవాలి. అంతే. ఇప్పుడు ఇట్లా నువ్వు ఉండటం అనే దాన్ని అక్షరం అంటారు. అది సంస్కృత భాష పదం. సంస్కృత భాష పేరు విన్నావా? సంస్కృత భాష మీరు ఇక్కడ వేదం చదివిస్తారా? మీ చేత కూడా చదివిస్తారా? అది అన్ని సంస్కృత భాషలో ఉన్నాయన్నమాట. ఆ సంస్కృత భాషలో అక్షరం అంటారు. అక్షరం అంటే నక్షరతి అంటే చెల్లించండి అన్నారు. ఇన్ని జన్మల్లో నేను తిరిగావు. అప్పుడు నేను తిరిగావు, కానీ వాటిని వదిలేసావు, నేను తెలుసుకున్నాను. అంటే ఇప్పుడు ఏంటి? చెల్లించలేదు అన్నమాట. వాటి చేత చెల్లించడం తెలిసిన చదిరిపోలే, భంగం కాలే, చెడిపోలే. పిల్లిగా ఉండి చెడిపోయి ఇటు వచ్చావా? ఇప్పుడు లేదు. పిల్లిని వదిలేసాడు, కానీ నేను తెచ్చుకున్నావు. అంతేనా? చెదిరిపోకుండా, దాన్ని చెదరటం అంటే చెడిపోకుండా, దెబ్బ తినకుండా వచ్చేసావు అన్నమాట. అది సంస్కారం. దాన్నే అక్షరం అంటారు. అక్షరం అంటే చెదిరిపోవటం, నశించిపోవటం అంటే అర్థమవుతుందా? నశించిపోవటం అంటే పాడైపోవటం. కనుక పాడైపోకుండా ఎట్లా ఉన్నాడు? పాడైపోకుండా ఉన్నాడు. ఉన్నది ఏదో దాన్ని అక్షరం అంటారు. అర్థమైందా? ఆ అక్షరాన్ని
మరి నువ్వు అభ్యాసం చేయాలి. అభ్యాసం చేయాలంటే అలవాటు చేసుకోవాలి. ఎట్లా అలవాటు చేయాలి? ఎట్లా అలవాటు చేయాలంటే ఓ మంచి అలవాటు చేసుకుంటావు చూసావు. ఎట్లా అలవాటు చేసుకుంటావు అంటే అక్కడికి ఇల్లు పోకుండా, అవి తినకుండా, పిచ్చి పిచ్చి అవి తినకుండా చేస్తావు. అట్లా నువ్వు ఇంట్లో అమ్మ చేసి పెడితే తింటావు, అంతేనా? బయట అవి తినకుండా, ఇది కూడా అలవాటే. అలవాటు చేసుకోవటం అన్నమాట. అలవాటు చేసుకోవటం అనేటటువంటిది ఉంటుందో అది మనకు చక్కగా అక్షరములు అలవాటు చేసుకోవాలి. అంటే వెనక రోజుల్లో ఏమైనా ఏదో పిల్లి బల్లి అంతట అయిపోయినాయి. అవన్నీ ఎట్లుంటాయి? మనిషి ఎట్లుంటారు చూసావా? తేడా చూసావా? మనిషికి వాటికి తేడా ఉంది. అది కనుక అక్కడ అలవాటు చేసుకుని వచ్చాం. మొత్తానికి ఏం అలవాటు చేసుకున్నా నీ లోపల ఉన్నటువంటి స్వామి, లోపల ఉన్న స్వామి ఏం చేశాడు? నేను చక్కగా భద్రంగా ఇక్కడ దాకా తీసుకొచ్చాను. ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వే అభ్యాసం చేయాలి. అభ్యాసం అంటే అర్థమవుతుందా? అభ్యాసం అంటే అలవాటు చేయటం. నువ్వే అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు బడిలో మేడము టీచరు అంటారు కదా, మీరు టీచరు మాస్టర్ అంటారు కదా. మాస్టర్ పాఠాలు చెప్తారు. పాఠాలు చెప్తే కుదిరి పొడుగుతో చెప్పుకుంటూ పోతుంటారు. ఏంటి పరీక్ష ఎవరు రాస్తారు? పరీక్ష నువ్వు రాస్తావా? మీ టీచర్ రాస్తుంది? నువ్వు రాయాలి. ఏమి టీచర్ రాసేయచ్చుగా? రాసేయచ్చా? ఎందుకు రాయకూడదు? టీచర్ రాస్తే ఏమవుతుంది? టీచర్ ఇంకా బాగా రాస్తుందిగా. టీచర్ రాస్తే టీచర్కి వస్తుంది, నీకు రాదు. అదే కనుక ఎవరు రాయాలి ఇప్పుడు పరీక్ష? నువ్వే రాయాలి, అంతేనా? అట్లాగే అలవాటు చేసుకోవాలి. ఎవరు అలవాటు చేయాలి? నువ్వే అలవాటు చేయాలి. వెనకాల జన్మల్లో పరిహారం అన్ని జన్మలనే కదా, అన్నిట్లో పుట్టాడు కదా. అప్పుడు లోపల ఉన్న స్వామి నేను రక్షించుకుంటూ వచ్చాడు, పాఠం చూపించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు నువ్వే అభ్యాసం చేయాలి, నువ్వే అలవాటు చేయాలి. అదే ఆ అలవాటు చేయటాన్ని అక్షరాభ్యాసం అంటారు. అక్షరస్య అభ్యాస అక్షరాభ్యాస అంటారు. చెలించకుండా ఉండాలి, చెదిరిపోకుండా ఉండాలి. చెదిరిపోవటం అంటే తెలుస్తుందా నీకు? ఎప్పుడైనా నీకు కష్టం వచ్చి ఏడ్చావా? చెప్పు. ఇప్పుడు ఏడవలా? తెలిసావా? అంటే ఇప్పుడు నువ్వు నవ్వుతున్నావే, నవ్వుతున్నావాడు అప్పుడు ఏడ్చినవాడు ఏమైనాడు? అప్పుడు చెదిరిపోయినాడా? ఏడ్చినప్పుడు ఎట్టుంటాడు మనిషి? ఉంటాడు. అప్పుడు ఏమైనాడు? కుంగిపోయినాడు. తర్వాత మళ్ళీ లేచి ఆకలి వేస్తే ఏం చెప్తాం? ఎట్లా ఉంటావు? బాధగా ఉంటుంది. తింటే చెప్పు, తింటే ఆకలి తీరిపోతుంది. అది ఆకలి తీరిపోతుంది. ఆకలి తీరిపోవటానికి ఆకలిగా ఉండడానికి తేడా ఉందా? అది అట్లాగే అక్షరాభ్యాసం అంటే అక్షరం అంటే నాశం కాకుండా ఉండాలి. నువ్వు కుంగిపోకుండా ఉండాలి. కష్టం వచ్చి కుంగిపోకుండా ఉండాలి. ఏం వచ్చినా కుంగిపోకుండా ఉండాలి. ఏం వచ్చినా చెదిరిపోకూడదు, భయపడకూడదు, చెదరిపోకూడదు. ఈ నవ్వు ఎప్పుడు ఎట్లుండాలి? అట్లా ఉండాలి. ఇది ఒకసారి గట్టిగా నవ్వు, ఎప్పుడు ఈ నవ్వు అట్లా ఉండాలి. ఇది అక్షరం. అక్షరం చెప్పండి. ఈ అక్షరాన్ని ఎప్పుడు అలవాటు చేసుకోవాలి, అభ్యాసం చేయాలి. ఎంత కష్టం వచ్చినప్పుడు కూడా నవ్వు వేసుకుని ఒకసారి నవ్వు, మళ్ళీ ఎంత కష్టం వచ్చినా ఆ నవ్వు తగ్గకూడదు. నవ్వు ఎప్పుడు ఎట్లుంటావు? లోపల ఎట్లుంటుంది? లోపల నవ్వేటప్పుడు హాయిగా ఉంటుంది. హాయిగా ఉంటుంది, ఏడుపుగా ఉంటుందా? హాయిగా ఉంటుంది. కానీ ఎప్పుడు హాయిగా ఉండాలి. ఎప్పుడు హాయిగా ఉండటం అనేటటువంటిది అక్షరం, నశించకుండా. దాన్ని అలవాటు చేయాలి. ఎక్కడ అలవాటు చేయాలంటే బయట ఎక్కడ తిరుగుతున్నా. ఎందుకు చేయాలంటే అవన్నీ నిన్ను అడ్డం వస్తుంటాయి. వాటికి ఆకలి వచ్చేటప్పటికి అడ్డం పడుతుంది, లేదా ఇంకా ఏదైనా జ్వరం వస్తే అడ్డం పడుతుంది. అడ్డం పడుతుంది తెలుసా నీకు? అడ్డం పడుతుంది. ఇంకోటి చిన్న కోత పోతుంటే కాలు కొట్టుకుంది అనుకో, లేదా రాయికి కాలు కొట్టుకుంటే
మళ్ళీ కాలుకి దెబ్బ తగులుతుంది, అది అడ్డం పడుతుంది. అసలు ఇంకా పెద్ద అయితే ఇంకా చాలా వస్తాయి. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు, అటు ఇటు పోయేస్తుంటారు, అవి చాలా పని చేస్తుంటారు, అది ఏమైనా అడ్డంకులు వస్తుంటాయి కదా, అన్ని సమస్యలు వస్తాయి, ఇంట్లో సమస్యలు వస్తాయి కదా, అవన్నీ వస్తుంటాయి. కనుక ఏం చేయాలి, అవి వచ్చినప్పటికీ కూడా నేను నవ్వాలి బాగా, ఆ నవ్వు చెల్లించకుండా అలవాటు చేసుకోవాలి. దీన్ని అక్షరాభ్యాసం అంటారు. అయితే నీకు అక్షరాభ్యాసం చేసినప్పుడు వాళ్ళు అక్షరాలు మాత్రమే అభ్యాసం చేయించారు. అక్షరాలు తింటే ఈ ఉన్న చూసే అవి అభ్యాసం చేశారు. అక్షరాభ్యాసం చేసేటప్పుడు మీ ఇంటికి పురోహితుడు వచ్చాడా తెలుసా? జ్ఞాపకం ఉందా నీకు? జ్ఞాపకం లేదు. చాలా చిన్నప్పుడు చేశారు. పురోహితుడు వచ్చి ఏం చేస్తాడు తెలుసా నీకు? ఓ నా మహా శివాయ అని నేర్పిస్తాడు. జ్ఞాపకం ఉందా నీకు? అట్లా చెప్పకూడదు, తప్పు. ఓ నా దీర్ఘం లేదు, ఓ కాదు, ఓం నమః శివాయ. ఓం చెప్పు, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇది చెప్పాలి. ఇది చెప్పకుండా ఓ నమః శివాయ అంటే తప్పు కాదు. అన్నిటికీ తిరగాలి. ఓ అని ఓం అనాలి. ఓ అన్న నమః అన్న. నాకు మా అంటే మహా ఉంది అక్కడ. మా అంటే సి అంటారా, సి పదం, సి దీర్ఘం. వా యహ అంటే యహ అన్నప్పుడు యహ దీర్ఘాలు, దీర్ఘాలు చెప్పి బాడీ చేస్తారు. అక్కడికి అంతవరకు అక్షరాభ్యాసం అన్నట్టు. అక్షరాభ్యాసం అంటే అంతవరకు కాదు. ఆ మంత్రం చాలా గొప్ప మంత్రం, కానీ ఆ మంత్రాన్ని బాగా తెలుసుకోవాలి. ఇప్పుడు అక్షరం అంటే ఎట్లాగో మంత్రం అంతా కలిపి కూడా అంతే అర్థమై ఆ అక్షరాన్ని అట్లా తెలుసుకోవాలి. ఇక తెలుసుకోకుండా ఇట్లా దీర్ఘాలు రాయించేసి పుస్తకం తీసుకుని కాగితం పలక మీద రాయించేసి అంత అయిపోయింది, పో నేను పోయి ఎల్కేజీలో పో. వాళ్ళు ఏం చెప్పిస్తారు, వాళ్ళు అక్కడ ఏం చెప్తారు తెలుసిన? ఏ ఫర్ యాస్ కదా చెప్తారు అట్లా. తర్వాత జెడ్ ఫర్ జీరో, గాడిద నుండి 0 దాకా చెప్తారు. అంతే. మరి సంస్కృతంలో అక్షరాలు ఎట్లా ఉంటాయి? అక్షరాలు ఎన్ని వస్తాయి నీకు? ఈ అని వస్తాయా? చెప్పు. ఈ ఓ చెప్పు. రో రో లో ఐ ఓ ఓ ఓ తర్వాత ఖ గ ఘ ఞ వస్తాయి. చెప్పు. ఖ గ ఘ ఞ cha cha ja cha ya ya ta ta da da na ta ta da na ta da pa pa ba pa ma ma yaralawa. చెప్పు. yaralawa. Sa
లా ట్ర లా ట్ర బలిరా బలిరా. తర్వాత అది దీనిలో అది మన తెలుగులో. సంస్కృతంలో అక్కడ ఆ నుంచి హ దాకా, ఆ నుంచి హ దాకా కలిపితే అవుతుంది అహం అని వస్తుంది. అహం అని పదం ఎన్నో అవుతున్నారు సంస్కృతంలో వెళ్ళారు. అహం అంటే నేను అని అర్థం. అంతవుతుందా? తెలుగులో సంస్కృతం అక్షరాలన్నీ కలిపితే అహం నేను అని చూపిస్తుంది. నేను 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 అంటున్నావా? అన్ని దేహాల్లో అవన్నీ పోయినా నేను ఎట్లా ఉన్నది అక్షరం, అది చదివించకుండా ఉన్నది చూసావా, అదే అక్షరం. ఆ అక్షరాలే ఇన్ని భాష అంతా కలిపినా కూడా ఆ నేనునే చెప్తుంది. మరి ఇంగ్లీష్ వాళ్ళు ఏం చెప్తారు? ఏదేమిటి ABCDEFGH రాదా, చివరికి జెడ్, అంతేనా? ఏ నుంచి జెడ్ దాకా. ఏ నుంచి జెడ్ దాకా వస్తుంది, అహం అని రాదు. ఏ ఫర్ యాస్ అంటే గాడిద, గాడిద నుండి 0 దాకా వస్తుంది. అది అక్షరాలు కావు, ఏదో వాళ్ళ భాష అది. మన భాష ఏమి సంస్కృతం ఆధారంగా చక్కగా తెలుసుకొని అప్పుడు తెలుగులో మాట్లాడుకుంటాం. తెలుగు అనేది వ్యవహారిక భాష. నీకు అభ్యాసం చేయవలసింది ఏం చూపిస్తుందో ఆ తత్వాన్ని చూపించేది, నిజాన్ని చూపించేది సంస్కృత భాష. కనుక అక్షరం అన్నారు, దాన్ని అభ్యాసం చేయాలి. అభ్యాసం చేసేటప్పుడు ముందు మనకు బాగా ఓం నమః శివాయ శబ్దాన్ని ముందు అర్థం చేసుకుంటే తెలుస్తుంది. అప్పుడు నుంచి చెప్పించారు, ఇవాళ అర్థం తెలుసుకో. ఓం మనం ఓం కాదు, ఓం అప్పుడు ఏమవుతుంది, శబ్దం ఏమవుతుంది, నిశ్శబ్దంలో వెళ్ళిపోతుంది. అట్లాగూ మనం ఎన్ని చేసినా ఇప్పుడు ఎన్ని రకాల జన్మలన్నీ శబ్దమే. ఆ శబ్దం పోతే ఇప్పుడు ఏమవుతుంది, నిశ్శబ్దంగా నేను. ఏదన్నా పని మొదలు పెడతాం అనుకో, పని మొదలు పెడితే సందడి గోల అయిపోయిన తర్వాత ఏమవుతుంది, నిశ్శబ్దం. అన్నిటికీ తర్వాత నిశ్శబ్దం, అన్నిటికీ పోగా నిశ్శబ్దం. నిశ్శబ్దం నీ స్వరూపం. అక్షరం ఇతవన్నీ పోయి శబ్దాలన్నీ పోతాయి. ఇప్పుడు నా గుడిలో గంట చూసావా, కొట్టి చూసావా? ఇప్పుడు ఎట్లా కొట్టాం, టంగేసి కొట్టం కాదు, ఒక్కసారి కొడితే అవుతుంది దెబ్బ పోయి వస్తుంది, నిశ్శబ్దం వస్తుంది. ఆ నిశ్శబ్దమే నిస్వరం అని చూపిస్తుంది ఓం. ఇది సంస్కృతంలో చాలా గొప్ప. ఓం ఇత్తే ఏకాక్షరం బ్రహ్మ అని. ఓం అంటే ఒకటే అక్షరం, అది ఒకటే అక్షరం కానీ అది బ్రహ్మస్వరూపాన్ని చెప్తారు. చాలా గొప్ప స్వరూపాన్ని చెప్తారు. ఎంత బయట గోల ఉన్నప్పటికీ ఆ గోలంతా కాకుండా ఏది నీ దగ్గర నిలిచి ఉంటుందో అది చెప్తుంది, అదే నిశ్శబ్దం. కనుక ముందు ఓం చెప్పి నమః శివాయ. నమః అంటే నమః పదం విన్నావు ఎప్పుడున్నా నువ్వు? అప్పుడు మొన్న నేను ఉపనయనం చేసినప్పుడు అన్నీ మంత్రాలు చెప్పారు అట్లాగో నమః. ఆ నమః అంటే ఎవరికి నమస్కారము అని. నమః అంటే నమస్కారం అంటే దేవుడికి ఎవరికి నమస్కారం చేస్తున్నావు? అది కూడా తెలియాలి. అక్కడ శివాయ అన్నది. నమః శివాయ, శివుని కొరకు నమస్కారం. అయితే మాస్టర్కి నమస్కారం అన్నావు, మాస్టర్ కొరకు నమస్కారం అన్నావు. మాస్టర్ కొరకు నమస్కారం అంటే అర్థమేటప్పటికి మాస్టర్ ఏమో పెద్దవాడు, నువ్వు చిన్నవాడు. నమః అంటే ఒదిగి ఉంటా. ఒదిగి ఉంటా అంటే అర్థమవుతుంది అల్లరి చేయకుండా ఉంటా. నాకు వచ్చలేనాను
నేను అణిగి ఉంటా, కుదురుగా ఉంటా. కుదురంటే అర్థమవుతుందా? కుదురుగా ఉంటా అని అర్థం. నమః అంటే ఎవరి కుదురుగా ఉంటావు? శివాయ, శివుని కొరకు కుదురుగా ఉంటావు అని అర్థం అనమాట. శివుడు అంటే ఎవరు? ఇప్పుడు బొమ్మ చూసావా? శివుడు బొమ్మ చూసావా? మీ ఇంట్లో పటం ఉందా? ఆ పటం చూస్తే నీకేం తెలుస్తుంది? మీ అమ్మ చూసావా ఎప్పుడున్నా? సరిగ్గా చూడలే. అమ్మ ఏం కనిపిస్తుంది? ఒక ఆడ స్త్రీలా కనిపిస్తుంది, అంతేనా? అది చూసేటప్పుడు ఏమంటున్నావు? అమ్మ అంట. అమ్మ ఎక్కడ రాసింది? అక్కడ ఎంతమంది ఆడవాళ్ళు లేరు మీ ఇంట్లో? చాలామంది ఉన్నారా? మీ ఇంట్లో ఆడవాళ్ళు చాలామంది ఉన్నారా? ఉంటారా? ఎవరెవరు వచ్చిపోతుంటారా లేదా? వచ్చిపోతుంటారా ఎవరు? ఎవడో చిక్స్ అంటే వస్తారా పోరారా? వస్తుంటారు. అందరినీ అమ్మ అంటావా? మీ అమ్మను మాత్రమే అమ్మ అంటున్నావు. అందరు ఆడవాళ్ళే ఉండగా అందరినీ అమ్మ అనకుండా అమ్మ మీ యొక్క అందరిలాగా అమ్మ కూడా ఒక ఆడవాళ్ళు. ఆమె చూసి అమ్మ అంటున్నావు. ఎక్కడ చూసావు? ఎక్కడ గుర్తించావు అమ్మ అని? తెలుస్తుందా? ఆ గుర్తింపు ఎట్లా ఉంది? తేడా. కాబట్టి ఆ బొమ్మ చూడకుండా, మనిషి శరీరం చూడకుండా లోపల నీవు ఏది గుర్తిస్తున్నావో దాన్ని గుర్తించావు. అమ్మ నువ్వు గుర్తిస్తున్నావు, అంతేనా? మరి ఇంకోటి ఇంకా పెద్దవాళ్ళు వస్తే మీ అమ్మమ్మ అంతా ఉందా? అమ్మమ్మ ఉందా మీ ఇంట్లో? అమ్మమ్మ ఏం చేస్తుంది? అమ్మాయి అంటుంది. మీ అమ్మని అమ్మాయి అంటుంది, నువ్వేమో అమ్మ అని గుర్తిస్తావు. ఈ గుర్తింపు ఎక్కడుంది? ఈ గుర్తింపు ఎక్కడుంది? నీది కదా. నీకు తెలుసు అమ్మ. నువ్వు తెలుసుకున్నావు, అట్లా గుర్తిస్తున్నావు. అయితే కంటికి కనిపించదు. గుర్తింపు ఎక్కడ ఉంటుంది? అక్కడ తెలివిలో ఉంటుంది. తెలివిలోంచి గుర్తించి చెప్తున్నావు అనమాట. అట్లాగే శివాయ శబ్దానికి కూడా శివ శబ్దం ఎట్లా ఉంటుందంటే, ఇంతకాలం ఎన్ని జన్మలు కూడా నీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో, ఎన్ని ఇక్కట్లు వచ్చినాయో, ఎన్ని కష్టాలు వచ్చినాయో. రాగా పిల్లికి ఎన్ని కష్టాలు ఉంటాయి చూసాకుండా చూడా. పిల్లలు పెడుతుంది, వాటికి పాలు ఇవ్వాలి, తిరిగి వస్తూ ఉంటుంది చూసాకుండా. కుక్క కూడా అట్టగే చేస్తుంది, అన్నీ అట్టగే చేస్తుంది. వాళ్ళ కష్టాలు వచ్చినాయా? అన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా లోపల ఏ స్వరూపం లోపల ఉండి ఆ స్వరూపం ఆ కష్టాల నుంచి పక్కకి నెట్టేసి అక్కడ పోయి కుంగిపోకుండా, జారిపోకుండా నిన్ను ఎట్లా ఇక్కడ తీసుకొచ్చిందో తెచ్చింది చూసా. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు ఆ కష్టాలు ఇప్పుడు ఉన్నాయి నీకు? లేదు. పిల్లి కష్టాలు నీకు ఉన్నాయా? అవి ఆ పిల్లితోనే పోయినాయి. కుక్క కష్టాలు ఎట్లా పోయినాయి? కుక్కతో పోయేది, అంతేనా? గుర్రం కష్టాలు గుర్రంతో పోయేది. అదే నిన్నటి కష్టాలు నిన్నటితో పోయేది. అదంతా ఎవరు చేస్తున్నారు అనుకున్నావు? ఆ చేసేది ఎవరో అది శివ. అదే అమ్మ ఎట్లాగైతే అందరిలాగా ఆ స్త్రీ అయినప్పుడు కూడా అమ్మని నువ్వు ఎట్లా గుర్తించుకున్నావో, ఎట్లా గుర్తించావో, అట్లయితే శివస్వరూపాన్ని కూడా ఇంట్లో బొమ్మను చూసావా? ఆ బొమ్మ చూసేటప్పటికీ ఇంతకాలం నేను రక్షించుకుంటూ వచ్చినటువంటి స్వరూపం. అదే ఆ రక్షించుకుంటూ వచ్చిన స్వరూపం కొరకు ఒదిగి ఉంటావు. అమ్మ అన్నం పెడుతుంటే బుద్ధిగా తింటాడా? అమ్మని అల్లరి చేస్తారా? బుద్ధిగా తిన్నవాడు ఏమవుతాడు? బుద్ధిమంతుడు అవుతాడు. అల్లరి చేసినవాడు ఏమవుతాడు? అల్లరి చేసినవాడు అవుతాడు. బుద్ధిగా ఉన్నవాడు బుద్ధిమంతుడు.
అర్థమవుతుంది. అట్లాగే నీ లోపల ఇన్ని జన్మల నుంచి నీకు ఎన్ని కష్టాలు వచ్చినా అవన్నీ తప్పించి నేనున్నా. ఏది నేనున్నాను. ఉన్నావా ఉన్నావా ఉన్నప్పుడు అని ఏడుస్తున్నావా? సంతోషం చెప్తున్నావా? సంతోషం. ఇన్ని జన్మలు నేనప్పుడు కూడా సంతోషంగా నిన్ను గుర్తించుకునేటట్టుగా చేస్తున్నటువంటిది ఏముందో అది సామ్యతీతి శివ అన్నారు. సామ్యతి అంటే దోషాలు ఎక్కడికక్కడ తెలిసేసి మీ కళ్ళ నీళ్ళు తుడిచి ఎప్పుడు నవ్వేటట్టుగా చేసేది ఎవరన్నారో అది అందుకని అష్టాభ్యాసం రోజున ఓం నమః శివాయ చెప్పు. ఓం నమః శివాయ. నమః చెప్పు. నమః శివాయ. శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. కలిపి చెప్తే ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఎప్పుడు అంటూ ఉండాలి. ఎప్పుడు అనటము అక్షరాభ్యాసం. అనటమే కాకుండా మరి స్వామి చేస్తున్నాడుగా. ఎన్ని కష్టాలు ఎన్నడూ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు కూడా అట్లయి నిన్నటి కష్టాలన్నీ ఎక్కడ నిన్నతో వెళ్ళిపోయినాయి. ఇటువంటివి ఇంతకటివి అట్లా నీకు ఏం చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారో అయితే చేసేటటువంటి స్వరూపమే. దాన్ని గుర్తించుకుంటూ నేను ఇప్పుడు చేస్తున్నా, ఇవి నాకు కష్టాలు ఏం రాకుండా ఉంటాయి. నేను ఈ పని చేస్తున్నా, కష్టాలు రాకుండా ఉంటాయి. నేను పొరపాటు చేసా, జ్వరం వచ్చింది. పొరపాటు ఎవరు చేస్తారు? శివుడు చేస్తాడా, నువ్వు చేస్తావా? పొరపాటు అంటే తెలుసా? తప్పు ఎవరు చేస్తారు? తప్పు శివుడు చేస్తాడా, నువ్వు చేస్తావా? ఎవరు చేస్తారు తప్పు? శివుడు తప్పు చేస్తాడా? తప్పు జరిగిపోయిందంటే నువ్వే చేసావు. కనుక ఏం చేయాలి? నేను తప్పు చేయను. చక్కగా బుద్ధిగా తింటాను. బుద్ధిగా తిని దేహాన్ని చక్కగా కాపాడుకుంటూ పని చేసుకుంటూ పోతుంటే అప్పుడు మనకు కష్టాలు ఉంటాం. అప్పుడు నేను ఎట్టుంటా? నవ్వుకుంటూ ఓం నమః. నేను నవ్వే ఓం నమః శివాయ. నమః శివాయ. నేను నవ్వే నమః శివాయ. నేను నవ్వే అక్షరాభ్యాసం. అదేనా? ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఏం చేసేయాలి? ఒక్కసారి నవ్వేటప్పుడు నవ్వకూడదు. అప్పుడు ఏమవుతుంది? ఎగతాళి చేసి నవ్వు కాదు. ఎట్లా ఉండాలి? పూర్ణంగా చక్కగా ప్రశాంతంగా ఒకసారి అనుకో. అప్పుడది అక్షరాభ్యాసం. ఈ అక్షరాభ్యాసం ఎప్పుడో అక్కడికి ఆ రోజు చేసింది ఎప్పుడో చేయాలే కాదు. అక్షరాభ్యాసం దేహం విడిచిపెట్టిపోయేదాకా చేయాలి. అప్పుడు ఏమవుతావు? చచ్చిపోకుండా పోతాడు. మళ్ళీ జన్మ లేకుండా అందులో అక్షరాభ్యాసం అంటే ఈ అక్షరాదిద్దరం కాదు, దిద్దరం కాదు, ఏబీసీలు దిద్దరం కాదు, ఈ చదువులు చదవటం కాదు. అన్ని చదివేటప్పుడు అన్ని జన్మల్లో నేను ఉన్నాను ఎట్టాగో అట్లాగే ఎట్లా కావాలి నీకు? ఎట్లా అన్ని జన్మల్లో ఎట్లా ఉన్నావో ఈ జన్మ కూడా అట్లా స్వామి సహాయం చేయడం కాకుండా నువ్వే గుర్తించి ఏ సమస్య జరిగినప్పుడు కూడా నవ్వుకుంటూ ప్రశాంతంగా నవ్వుకుంటూనే ఉండాలి. నవ్వుకుంటూ ఉంటే ఏమవుతుంది? అప్పుడు నమః శివాయ అవుతుంది, అక్షరాభ్యాసం అవుతుంది. సరే ఇట్లా చేస్తాను. ఏం చేస్తావు? నవ్వుతూ ఉంటావు. ఎప్పుడు నవ్వుతూ ఉంటే అభ్యాసం అవుతూనే ఉండాలి. అప్పుడు ఎదుగుతావు, బాగా నవ్వులో ఎదుగుతావు. ఎంత కోపం వచ్చినా నవ్వుపోకుండా ఉంటావు. చేస్తావా?
శివాయ